హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటంటే పూరీ కర్రీ. ఈ పూరీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పూరీ కర్రీని పూరీలతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పూరీ కర్రీ హోటల్లో తయారు చేసే పూరీ కర్రీ స్టైల్ లాగే ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె నుంచి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని తుంపి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేసుకోవడం ద్వారా పిండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా ఉడికిపోతుందండి. అదే మనం డైరెక్ట్ వేసుకున్నాం అనుకోండి, పిండి ఉండలు కడుతుంది. కాబట్టి ముందే ఇలా కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు బంగాళాదుంపని ఉడికించుకొని స్మాష్ చేసుకొని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బంగాళాదుంప వేసుకోవడం ద్వారా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని వాటర్ని మరిగించుకోవాలి. అది మరిగేటప్పుడు అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. బాగా కలుపుకొని అది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దగ్గర ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పూరీలతో సర్వ్ చేసుకొని తింటే అంతేనండి, ఎంతో రుచికరమైన పూరీ కర్రీ మీ అందరి కోసం. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.